విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుర్ల మండలం జమ్ముపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నీటిలో బస్సు చిక్కుకుంది. బయటకు వచ్చేందుకు బస్సు మొరాయించడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. చాలా మంది బస్సు ఓపెన్ టాప్ పైకెక్కారు. ప్రస్తుతం ప్యాసింజర్స్ మొత్తం సేఫ్ గానే ఉన్నారు. అటువైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుర్ల మండలం జమ్ముపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నీటిలో బస్సు చిక్కుకుంది. బయటకొచ్చేందుకు బస్సు మొరాయించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది బస్సు ఓపెన్ టాప్ పైకెక్కారు. ప్రస్తుతం ప్యాసింజర్స్ మొత్తం సేఫ్ గా ఉన్నారు. అటువైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి జిల్లాలో ఉండేటువంటి వాగులు వంకలు పర్వాలు తగ్గుతూ ఉన్నాయి. రోడ్లపైకి అయితే జలమయ నీరు వచ్చి ఈ చెరువుల్ని కల్పించేటట్లాగా ఉంది. ఇదే క్రమంలో ఇక్కడ విజయనగరం జిల్లా గుర్ల మండలం దగ్గర అండర్ పాస్ బ్రిడ్జి కిందనైతే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. గుర్ల పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఉండేటువంటి అండర్ పాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో దాని కింద నుంచి రాకపోకలు సాగడానికి అనువైన మార్గంగా ఉండేది వర్షం కురవనప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం వర్షం కురిసిన తోడనే ఆర్టీసీ బస్సు అయితే ఒక 4-5 అడుగుల లోతు వరకు నీరు ప్రవహిస్తున్నది అండర్ పాస్ నుంచి. ఇక్కడ ఉండేటువంటి దిగువన ఉండేటువంటి చంపావతి నది అయితే పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుని ఉంది. విజయనగరం జిల్లాలో అయితే మడ్డివలస, తాటిపూడి రిజర్వాయర్, ఇదే క్రమంలో తోటపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో అయితే నీటి మట్టం చేరుకుంది. ఇరిగేషన్ అధికారులు అయితే ఈ రోజు మధ్యాహ్నం అయితే తాటిపూడి గేట్లు అయితే 2 గేట్లు ఎత్తి కిందకేమని నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో అయితే అధికారులు అయితే జిల్లా కలెక్టర్ అయితే విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ అయితే మాత్రం పూర్తి సమాచారంతో ఎక్కడ ఏ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేటట్లుగా రెవెన్యూ టీం ని అందరినీ అప్రమత్తం చేసి చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో అయితే మొత్తం విజయనగరంలో రెవెన్యూ అండ్ ఎలక్ట్రిసిటీ అలాగే కలెక్టరేట్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ.